పై ఇంటి కోపం నొక్కి సావే నొక్కే రంగము చింతాకులా ఉండే బాధం సిర్రాకులే నడిసే వాటం ఎదురాలో ఒళ్ళంతా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ గ్యాలరీలో విఐపీసీ గ్యాలరీస్ ఉంటే దయచేసి ప్రేక్షకులందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆదరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, అలా రావద్దు దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ ఎవరు కూడా విఐపీ గ్యాలరీకి దయచేసి ఎవరు వాళ్ళు వీళ్ళు అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ ప్రేక్షకులు అందరూ చూడాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సహకరించవలసిందిగా మరీ మనం చేస్తున్నాం. పోలీసు వారు కూడా ప్లీజ్ సహకరించి వాళ్ళకు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ దారిలో ఉన్న వాళ్ళని కూడా ఆ బ్యాక్ సైడ్ పోలీసు వారు ఒకసారి చూసి మరి ఆ వచ్చే వాళ్ళకి లేడీస్ కూడా ఇబ్బందులు అక్కడ కుర్చీలు వస్తున్నాయి, ఆ గ్యాలరీలో ఖాళీగా ఉన్న చోట వేస్తున్నాము. దయచేసి పోలీసు వారు కొంచెం గమనించి ఆ కుర్చీలన్నీ కూడా ఈ ఖాళీ ప్లేస్ పంపించవలసిందిగా మరీ మనం చేస్తూ ఉన్నాం. పోలీసు వారికి విజ్ఞప్తి అండి, ప్లీజ్ రిక్వెస్ట్ కొంచెం మీరు వెనక్కి వెళ్ళి ఆ కుర్చీలన్నీ కూడా వెనక్కి రావాలి. మరి వారందరికి కూడా సహకరించవలసిందిగా మరీ మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రేక్షక మహాశయులు అందరూ కూడా విఐపీ గ్యాలరీకి రావద్దని మరీ మనం చేస్తూ ఉన్నాం. ప్లీజ్, థ్యాంక్ యూ. కొమ్మనే సాపినదే గువ్వల దాచినదే స్నేహమే ఊరిలో హుటసిలిమాయే చుట్టుపక్క ఏ గోడలు అడ్డలేని వాడలు ముద్దుగున్నాయి సుక్కలే గాచిన సప్పుడాలే హాయిలో నచ్చినాయి దగ్గరైపోయే చల్లారని సంతోషం తెల్లరగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గిరే చెర 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 ఎగిరిపోలే అయ్యంటూ రాని వరుసలా
ఆలస్యం చేయకుండా ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఆవిడని పిలవాలంటే ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడ పర్ఫామ్ చేసినా సరే మా లోకల్ అమ్మాయి అనిపించుకునేంతగా పక్కా లోకల్ గా పర్ఫామ్ చేస్తూ అందరి గుండెల హృదయ రాణిగా వెలుగుతూ, సో తన పేరులో ఎంతటి మాధుర్యం ఉంచుకుందో అంతటి మాధుర్యాన్ని తన గలములో మనందరికీ వినిపించేటటువంటి గీతా మాధురి గారిని పిలిచేద్దామా? ఇంత చప్పగా పిలిస్తే మాత్రం ఆవిడ రాదండి. ఆవిడ ఎనర్జీ వేరే లెవెల్లో ఉండాలి. ఇంకాస్త గట్టిగా. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మిమ్మల్ని అందరినీ కూడా అలరించడం కోసం ఆ జబర్దస్త్ టీం నుంచి ఎంతమంది కళాకారులు కూడా వచ్చారు. వారికంటే ముందుగా ఐ రిక్వెస్ట్ గీతా మాధురి గారు once upon the stage please. ఆ ఎనర్జీకి ఇంకా జనాలు తరలి వస్తున్నారు తండోపతండాలుగా మనకు ఎంటర్టైన్ అవ్వడం కోసం. వారికి అట్టుగా AP 40D71786 కార్ అడ్డుగా ఉంది. దయచేసి తొలగించవలసిగా రిక్వెస్ట్ చేస్తూ, సో మరి అందం, అభినయం, గానం అన్ని కలగలిపిన ఒక అద్భుతమైనటువంటి రూపం ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ గీతా మాధురి గారు. ఒక్కసారి గట్టిగా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ జీ అక్క, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంతకంటే బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మనం రొటీన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నిన్న ఈరోజు చక్కగా మనం కొండవీడు ఉత్సవాల్లో ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకున్నాము. సో నిన్న సమీరా ధనుంజయ వచ్చి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారని విన్నాను. ఈరోజు అలాగే ఎంతోమంది వచ్చి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ అలాగే మన కలెక్టర్ గారు డాక్టర్ కృతికా శుక్లా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి మనం అలా ఒక మంచి ఒక ఫన్ ఓరియంటెడ్ లవ్లీ సాంగ్ పాడుకుందాం. అండ్ హియర్ వి గో.
కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే పురుగులు పరుగులు ఉడుకు వయసు తడుకు తనువు నిలవదు పొలకరి మెరుగున ఉలికి పుడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ పిచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ పిచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కాబట్టి ఆబ్వియస్లీ మీరు అలానే అనుకుంటారు. సో నేను డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం మీ అందరికి ఇష్టమైన ఒక మెలడీ సాంగ్ పాడబోతున్నాను. అండ్ హియర్ వి గో.
సరా నిన్ను ఓరదని నరబరాలే రసికుడా కసిగో కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికే వేళ జత చోరా ఓకే సో మరి నేను వచ్చానంటే ఒక పాటే అసలు ఎంట్రన్స్ నుంచి ఒక పాట అడుగుతున్నారు నన్ను. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పాట పాడి మన వండర్ఫుల్ ఆర్టిస్ట్లకి హ్యాండ్ ఓవర్ చేద్దాం మైక్ని. అండ్ హియర్ వి గో. చిరుకొస్తే పొత్తే చెయ్యాలా విడిచి మొత్త తీయాలా చిరుకొస్తే పొత్తే చెయ్యాలా విడిచి మొత్త తీయాలా. యో థ్యాంక్ యూ. సో చిన్న అనౌన్స్మెంట్. సో ఏపీ 39B3676 ట్రాక్టర్ ఒకటి అడ్డుగా ఉందండి. సో దయచేసి మరి ఎంతో మంది విఐపీ సెలబ్రిటీస్ మన మధ్యకి రాబోతున్నారు. ఈ యొక్క దారిలో ఈ యొక్క ట్రాక్టర్ రిమూవ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాక్టర్ నెంబర్ 3676. సో ఎలాగో మా వాళ్ళలో హుషారైతే స్టార్ట్ అయిపోయింది. సో గీతా మాధురి గారు అన్నట్లు చేతులు అంటే డాన్స్ లో మన మొదటి స్టెప్ ని ప్రారంభించేసేసుకున్నాం. రెండో స్టెప్ లకు వెళ్ళేంత హుషారైన పాటలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఒక్కసారి గట్టిగా హుషారుగా అనుకుంటున్నాను. ఓకే, ఎంతమందికి పాట వచ్చి ఇక్కడ చెప్పండి. చాలా మందికి వచ్చు. రాదు, అసలు మీకు వచ్చా రాదో నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో విషయం ఏంటంటే నేను కంబని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నెక్స్ట్ ఏంటి? ప్రియతమా. వెరీ గుడ్. ఊహనంటి పాటలే, తొలి కలల కవితలే. ఓ కమ్మ
కుశలమే. వెరీ గుడ్. ఇప్పుడు ఫుల్ సాంగ్ పాడేద్దాం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ వచట కుశలమే. ఊహలన్నీ పాటలే అన్న తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మది నీ ప్రేమ. చాలా మనసున్న వాళ్ళని ఒక్కొక్కరికే రాశారు, అవునా? లేదండి, చాలా మందికి రాశారా? చాలా మందికి రాశారా? వావ్, చాలా చాలా మంచి వాళ్ళండి. అంటే మా వాళ్ళ మనకి సముద్రం లాంటిది, ఎంత మంచిగా చోటు ఉంటుంది. లైక్ దట్. సో స్వీట్ ఆఫ్ యు అండి. థాంక్యూ. గోదావరి గట్టు మీద రామశిల్కావే, గోరింట కెట్టుకున్న సందామామవే, రామశిల్కావే గోరింట కెట్టుకున్న సందామామవే. ఊరంతా చూడు మునిగే తల్లి నిద్రపోయిందే, ఆరాటలన్నీ తీరకపోతే బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడది నువ్వే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదావరి గట్టు మీద రామశిల్కావే, గోరింట చెట్టుకున్న సందామామవే.
లేకపోతే మేరా నేను బిడ్డ నువ్వు సెంటే పిలిసే పెడితే ఇంకా నమ్మాలి ఓ బాబు నువ్వు ఇంతేనా మగజాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు గుంజి పువ్వులు చేతికి ఇస్తారా ఓ మీసాల పిల్ల నా మొహం మీద ఇన్నిసార్లు డోరే వేయాలా హాల్లో బాగా చలిగా ఉంది థ్యాంక్ యూ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ గీతా మాధురి గారు మా స్టేజ్ మీద ఇంత బ్యూటిఫుల్ వైబ్ ని తీసుకొచ్చేసినందుకు. సో మరి ఇంకేం మాత్రం సాదర స్వాగతం అంటు ద స్టేజ్. అందరికీ నమస్తే, బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి ఓయేసుకోండి గట్టిగా మా జబర్దస్త్ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్. వినోదిని, చెప్పండి. నేను ఇందాక అలా నడుచుకుంటూ వస్తుంటే నన్ను చూసి వీళ్ళ స్పందన ఎలా ఉండొచ్చు చెప్పు. ఏ పాట? ఆబ్వియస్లీ మిమ్మల్ని చూడగానే మా వాళ్ళందరికీ ఒకటే పాట మనసులో మెదులుతుంది. ఏ పాట? ముసలి తాత ముడతలతో మురిసిపోయేనే. హలో హలో, ముసలి ఏంటి ఇక్కడ యూత్? హలో, యూత్ అంటే నా చాలా మంది పనులు ఉన్నారు, అన్ని ఆడే చూసుకుంటారు. అంటే ఇంట్లో అంటుతూ ఉంటాం, నా పనులే, బట్టలు ఉతకటం, నా పనులే, వంటలు చేయటం, నా పనులే, ఆవిడతో కాపురం, నా పనులే. దోడపాలు రావాలి ఎన్నికరా. ఏం మాట్లాడుతున్నావు? అందుకే కరెక్ట్ వినాలా ఏం మాట్లాడుతున్నావు అన్నది. మనం డిసిప్లైన్ లో ఉండాలన్నా నాట్ ఆ ఒక్క పేరులో ఎన్నో అద్భుతాలు సృష్టించగలిగేటటువంటి మనిషి ఉన్నాడు. సో రీసెంట్ గా అద్భుతమైనటువంటి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకొని, అంతకంటే ముందుగా ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకొని, హీరోగా ప్రూవ్ చేసుకొని మన మధ్యకి ఇప్పుడు మనందరినీ కలిసి కడుపు నవ్వించడానికి హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూసుకోవడం అండ్ కలవడం. కొండవీడు కల్చరల్ ఫెస్ట్ 2026 చాలా సంవత్సరాల తర్వాత ఇలా గ్యాదరింగ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన ఎమ్మెల్యే గారైన ప్రతిపాటి పుల్లారావు గారికి, అలాగే కలెక్టర్ మేడం కృతికా శుక్లా గారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి, మా తరఫున, మా కళాకారులందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా గట్టిగా చెప్పడంతో వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇలా అందరం కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఎనర్జీ మాకు వినబడట్లేదు. ఒక్కసారి ఇక్కడ యూత్ ఎంతమంది ఉన్నారో యూత్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన ఏంటి యూత్ అంటే ఒక్కటే అవ్వట్లేదు, ఆయన అంటే రెండు అంట. సార్ ఏంటి సార్ అంతసేపు ఎత్తారు చెయ్యి? హ్యాపీయా పెళ్ళైనాక? అక్క నిజంగా హ్యాపీ అన్న. అడగండి, అసలు పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉండడం అంటే అది నమ్మకం కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోలేనా? నువ్వు పెళ్లి కాదే అన్న. ఇంకేముందిలే, టైం ఇంకా అయిపోయింది. సంబంధాల కోసం తిరుగుతున్నాను నేను యాక్చువల్ గా. బాబోయ్, ప్రామిస్ సంబంధాలు వస్తావు, సంబంధాల కోసం రావు, ఇంకా రావు. నీ పిల్లలకు మనమల్లకు వచ్చే టైం ఇది. సో నువ్వు అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయకు. సో ఎంతమంది జబర్దస్త్ చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి చేయొద్దండి. ఫెంటాస్టిక్. మీరందరూ పెట్టి మీ టార్చ్ లైట్స్ ఆన్ చేయాలి అందరూ కూడా. ఆన్ చేయండి. అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాను, మనం అందరం ఇలా 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 స్వింగ్ చేయాలి, ఓకేనా? ఒక్కసారి కొంచెం లైట్స్ డల్ చేస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరే మ్యూజిక్, క్యాన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? ఇంకా చాలా మంది చేతులు మొబైల్స్ ఉన్నాయి, మీరు తీయడమే ఆలస్యం. గట్టిగా అందరూ కూడా. yes రెడీ? డ్రోన్. వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్య శ్యామలా కుసుమిత ధ్రువదళ. వచ్చి లేట్ అయిపోయిందన్న నాకు. నిలబడొచ్చావా? అవునన్నా. ఎవరన్నా రిక్వెస్ట్ చేసుకొని కొంచెం పక్కకి జరగండి అని కూర్చొని రావాల్సిందిగా. ఎవరు రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా ట్రైన్లో ఎవరు లేరు. లేరన్నా. అంటే ఖాళీగా ఉంది, మొత్తం ఖాళీ డబ్బు ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు కూర్చోలేదా? అంటే సీట్ కన్ఫర్మ్ కాలేదు కదా, బాగుండదు అట్లా కూర్చుంటే. బాని తెలివితేటలరా. అదేనా. సరే గాని చూడు ఎలా పొట్టు వచ్చేస్తుంది, పైన బట్ట వచ్చేస్తుంది. ఇదిగో ఫిట్ గా ఉండాలి, నాలాగా యాక్టివ్ గా ఉండాలి. ఏదో అంకుల్ చూసావా ఇంత టైట్ గా ఉన్నాడు, అలా ఉండాలి. ఏంటన్నా నేను యాక్టివ్ గా లేనా? గేమ్స్ ఆడాలి నవీన్. అన్నా నేను గేమ్స్ మామూలుగా ఆడాను తెలుసా. రోజుకు 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతా తెలుసా. 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతావా? ఎస్. నాకు ఎప్పుడు గ్రౌండ్ లో కనిపించలేదే. గ్రౌండ్ ఎందుకు కనపడతా? నేను ఆడేది మొబైల్ కదా. ఏమంటే మీరు కూడా అంతే కదా, 5-6 గంటలు ఆడతావా లేదా? ఆడతావా లేదా?
మరి అట్లా ఫిట్ ఉంటాం మేము. అంత సేమ్ బ్యాచా? మరి మా బ్యాచ్ ఫోన్ లో ఆడే బ్యాచ్ నా మొత్తం ఇదంతా. అవును. అది ఆయన కాదంటున్నాడు. సరే గాని అన్న ఆ. నేను ఇంటికి వచ్చాను. ఆ. నేను ఇంటికి రాగానే వద్యం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న నాతోటి. ఏంది నా మీద ఏమైనా కోపం ఉందా? ఇది మావిడా? ఆ. అది నీతోనే కాదురా, ఎవరితో మాట్లాడకుండా చేసేసా. ఎవరితో మాట్లాడకుండా చేసావా? Yes. ఏం చేసావా? రోజు వచ్చిన దగ్గర ఎవడి లిప్స్టిక్ కావాలి, లిప్స్టిక్ కావాలి, లిప్స్టిక్ కావాలి, లిప్స్టిక్ కావాలంటుంది. ఆ. ఏంది దీని కథ అని చెప్పేసి ఫెవిస్టిక్ తీసుకొచ్చి ఇచ్చా. అంతే, ఫెవిస్టిక్ పెట్టుకుంది, ఓరు క్లోజ్ అయిపోయింది. నీకన్నా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడున్నా అన్నాగా? ఉండరా అన్న అదే ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు ఒక తొట్టి చూశాను, ఆ. పూల తొట్టి. ఆ. అలా 2 మొక్కలు పెట్టావు. అదే 2 మొక్కలు ఏంటంటే, ఒకటి గులాబీ మొక్క, ఒకటి జామ మొక్క. అంటే ఎందుకు? ఇవి 2 కలిసి పెద్దగా అయిన తర్వాత గులాబ్ జామ్ మొక్క అవుతుందిరా. బా అన్న, గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా వచ్చి తింటానా? రెండులే గానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదన్న, మా ఫ్రెండ్ పెళ్లి ఉందిరా, ఆహా. వెళ్తున్నా. అన్న ఒక 500 రూపీస్ ఉంటాయవా? లేవురా. అన్నా నేను రేపు ఇస్తానే. సరే రేపు ఇస్తావు. రేపు ఇస్తావా? ఆ. ఇయ్యాలే లేవన్నా, రేపు ఎక్కడి నుంచి ఇస్తావు? నువ్వు ఇస్తానవుగా, అన్నా అవి తీసుకొని నీకు ఇచ్చేస్తా. అన్న అది కాదన్న, ప్లీజ్ అన్న, ఏమన్నా ఉంటే అన్న ప్లీజ్ అన్న. ఎప్పుడు చూడు డబ్బులు 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 అని వచ్చేస్తున్నాయి. అడుగుతూనే ఉంటాడు. డబ్బులు డబ్బులు డబ్బులు. లేవు ఏదో పైసలు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు 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 అని ఇలా లేవడం అయిందా? నన్ను లేవు కానీ అసలు నీకు పెళ్లి గురించి ఒక విషయం చెప్పాలి తెలుసా? చెప్పన్న పెళ్లి. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి ఒక తేడా ఉంది. ఏంటన్న అది? అరేంజ్ మ్యారేజ్ అంటే మనం అలా దారిలో వెళ్తుంటాం, ఓకే. పాము వచ్చి మనల్ని పుసుక్కున కాటేసింది అనుకో, దాన్ని అరేంజ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్ అంటే? మనం దారిలో వెళ్తూ పక్కకి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాముని కబడ్డీ 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 అని పిలిచి మరి కాటేయించుకుంటాం, చూసావా? అది లవ్ మ్యారేజ్ అంటే. అది తమ్ముడు కూడా చెప్పాడు అక్కడ. అంతేనా? ఆడికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అన్న ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది. ఆ. ఈ పెళ్లిలో ఆ. 3 ముళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంకా జీవితాంతం 3 చీరల నీళ్లు తాగడమేరా నీ బతుకు అని చెప్పి సింబాలిక్ చెప్పడానికి 3 ముళ్ళు వేపిస్తారు. మరి పంతులేని అరుంధతి నక్షత్రం చూపెడతాడు. పెళ్ళి అయిపోయిందా ఇక నీకు చుక్కలే జీవితాంతం అని చెప్పడానికి అప్పుడే పంతులు ఇంటిస్తాడు, మనం అర్థం నాకు చేసుకో. బాగా అర్థమైందన్న అది పెళ్లి సరే. గురించి. ఏయ్, ఎవరి లేడీ గాని లేడీ? హలో, ఎక్స్క్యూజ్ అక్క, మీ. ఏమైందక్క? ఏమైంది మేడం? కొడుతున్నారు సార్. కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు? పాట పాడితే కొడుతున్నారు సార్. పాట పాడితే ఓ గీతా మాధురి గారు పాడారు, చప్పట్లు కొట్టారు. ఆ. నువ్వు పాడితే చప్పట్లు కొట్టకుండా నిన్నెందుకు కొట్టారు? సార్ ఆ. ఇప్పుడు మా పక్కింటి ఆవిడ కొడుకు పెళ్లి చేసింది సార్. ఓకే. పెళ్లిలోకి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసి పాట పాడితే ఎంగిలాకుతో మళ్ళీ కొట్టారు సార్. ఇంతకీ ఏం పాట పాడావమ్మా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్నారా సార్? ఆ. వెళ్ళానా సార్? ఆ. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలోకం, వడి కట్ట. ఏయ్! శుభమానాలు పెళ్లి చేసుకుంటుంటే చిలక గౌరింగా అన్న పాడకుండా పావురానికి పంజరా కొట్టరా? ఆ జంటను చూసి అదే గుర్తొచ్చింది సార్. అది కూడా పక్కన పెట్టండి సార్. ఇంకా ముందుకు వెళ్ళండి సార్. ఆ. మా సుబ్బమ్మ ఉంది కదా, ఓకే. 96వ పుట్టినరోజు జరుపుకుంటుంది సార్. 96వ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే. అంటే 96. కేక్ కటింగ్ దగ్గర పాట పాడితే కేక్ తో కొట్టారు. ఏం హ్యాపీ బర్త్డే పాట పాడావా? కాదు సార్, మరి ఏం పాట పాడావు? అవ కేక్ కటింగ్ చేస్తుంది సార్. ఆ. కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ. రాలిపోయే పువ్వాని కూరగాలెందుకే లోకమెన్నడో చీకటాయి. రాలిపోయిందా పువ్వు? ఇంకా రాలిపోకుండా అవి చంపితే మళ్ళా శుభమా అంటూ ముసలామే బర్త్డే చేసుకుంటే రాలిపోయే పువ్వా, ఆ పువ్వా నేను ఎవరు వాడమన్నారు? అది కూడా పక్కన పెట్టండి సార్. ఆ. ఇంకాస్త ముందు కొండవీలో నడుచుకుంటూ వెళ్ళాను సార్. ఓకే. మా తాతయ్య చచ్చిపోతే అక్కడ పాట కచేరీలో పాట పాడితే అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాను సార్. ఏంటి చావు దగ్గర పాట పాడావా? అవును సార్. ఏం పాట పాడావు? తాతయ్య చచ్చిపోయి పడిపోయాడు సార్. ఓకే. వెళ్ళానా సార్? ఓకే. లే 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 నా తాత లే లే నా తాత, నువ్వు లేమనంటావా బామ్మను లేపమంటావా? లేచాడా తాత? లేస్తారు పోతాడు. చచ్చిపోయిన నాకు గీతా మంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? సంగీతానికి రాళ్ళు కరుగుతాయని చెప్పారు. ఆ, మరి. ముసలోడు లేస్తాడని పాట పాడిన లేకపోతే నా తప్ప. ఏమండి, ఒక్కసారి పాట పాడవా ఇక్కడ చూసుకుంటే? ఎందుకు? కిడ్నీలో 2 స్టోన్స్ ఉన్నాయి, కరుగుతాయమని. అరే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడి లే లే అంటే వాడు లేస్తాడా? ఏమండి ఇవన్నీ కాదండి, ఆ. నేనే పోతే మీరు పోతే నేను పోతే ఏ పాట పాడతాను చెప్పండి? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నాటి రోజు. సార్ నిజంగానే కరెక్ట్ కొట్టారు సార్. ఇవి అయిపోయిందా? అయిపోయింది. పాటలు పాడడం వాళ్ళు నిన్ను కొట్టడం కాదు, ఇంకొక 2 నిమిషాలు ఇక్కడ ఉంటే నిన్ను నేనే కొడతా. ఎలా? సార్ ఇలాంటి వాళ్ళు కాదు సార్, నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్.
నీలాంటి టాలెంట్ నాకు మిమిక్రీ వచ్చు సార్, అద్భుతమైన మిమిక్రీ. అవునా? Yes. సరే ఏం మిమిక్రీ చేస్తావు చెప్పు. సార్ ఇప్పుడు సినిమా యాక్టర్లు వీళ్ళ చేస్తుంటే అందరు చేస్తారు సార్. అవును. నేను డిఫరెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పక్షులు, జంతువులు ఇలాంటివి చేస్తుంటా సార్. వావ్. మీకు ఏం కావాలి చెప్పండి సార్. మీరేం చేయగలుగుతారు చెప్పండి. ఆకాశంలో గద్ద. ఆకాశంలో గద్ద. ఏమంటే ఎంతమంది కావాలి చెప్పండి. ఆకాశంలో గద్ద సౌండ్ బాగుంటది. ఓకే చేయండి మన ఒకసారి. పల్నాడులో Okay. ఆకాశంలో గద్ద Ready. ఫస్ట్ టైం ఓకే. మీకోసం. ఎలా ఉంది? ఆకాశంలో కాదు, ఇప్పుడు ఇక్కడ కింది నుంచి ఇలా వెళ్ళింది అనుకో. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కింది నుంచి. ఇక్కడ నుంచి గద్ద వెళ్తే సౌండ్ ఎలా ఉంటుంది? సూపర్ సార్. అసలు మీరే టాలెంట్ మామూలుగా లేదు సార్. అబ్బో. సార్ తప్పుకోండి సార్, గద్ద రెక్క దాక్తుంది. అమ్మో అమ్మో ఎలా ఉంది సార్? అరే ముసలోడా, సార్ సౌండ్ ఏదిరా? సార్ అది మూగ గద్ద సార్. గద్ద మూగది. మూగ సార్. ఓహో, పైన ఎగురితేనేమో పైకి వెళ్ళిపోయింది, వినిపించలేదు. ఇక్కడేమో మూగది. సరే ఇప్పుడు స్టేజ్ మీద గద్ద ఉంది అనుకో. మన స్టేజ్ మీద ఇక్కడ. ఇక్కడ ఇప్పుడే. సార్ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అబ్బో. అసలు ఇలాంటి ఫెస్టివల్స్ కి మీరు రావడానికి సార్ ఇలా పక్క సార్. స్టేజ్ మీద గద్ద, దాని సౌండ్ చెప్పట్లో. రే ఎలా రే, ఉంది సార్? ఇక్కడ కూడా సౌండ్ లేదేంట్రా? అంటే ఈరోజు ఫీస్ట్ కదా సార్. Fest. అది మౌనవ్రతంలో ఉంది సార్. నీకు మిమిక్రీ రాదని అర్థం. ఎలా వచ్చు సార్? నేను కుక్క వాయిస్ బాగా చేస్తా సార్. కుక్క. కుక్క వాయిస్. సరే కుక్క వాయిస్ ఏం చేస్తావు? మీకు కుక్క వాయిస్ కావాలా సార్? ఆ. ఓకే సార్, మీకోసం కుక్క వాయిస్ ఫస్ట్ టైం. సార్ మీకు జనరల్ గా డాబర్ అరే, మ్యాన్ నాకు అర్థమైందిరా, నీకు మిమిక్రీ రాదు. వచ్చు సార్. ఒకసారి గద్ద అంటావు, ఒకసారి కుక్క అంటావు. ఏమండి? ముసలో నేను చేద్దాం చెప్పు. ఏముంది సార్, ఆల్రెడీ ముసలోడు 2 రోజులు అయితే ఇబ్బంది లేదు. పదండి తీసుకెళ్ళండి. సార్ బ్యూటిఫుల్ చేస్తాను సార్ నేను. రేయ్, పుల్లారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వారి యొక్క సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్నాం కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు నేషనల్ టాలెంట్ సంబంధించిన ఆర్టిస్ట్ అందరూ మనం చూసాం. మరి ఇంటర్నేషనల్ టాలెంట్ ఈ స్టేజ్ మీదకి వస్తే చూడడానికి మీరు రెడీయా? సరిపోట్లేదబ్బా కొండవీడు. రెడీ? సో ఇండియాస్ గాట్ టాలెంట్. అలాగే బ్యూటిఫుల్. సరే, ఇప్పుడు మా లేడీస్ ఏం తక్కువ తినలేదు. ఒక్కసారి గట్టిగా సూపర్. సో మా జెంట్స్ ఒక్కసారి గట్టిగా అదే నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసేయండి, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా. అలాగే భయ్యా మీ కింది నుంచి కూడా కనిపిస్తుంది. దయచేసి ఆ పోల్స్ దిగండి, కరెంట్ Yes. పోల్స్. అనవసరంగా మంచిగా హ్యాపీగా జరుగుతున్న ఈ ఈవెంట్ కిందికి దిగండి భయ్యా, దండం పెడతా. మీకు ఏమి ఇబ్బంది కలిగినా మేము కూడా ఇబ్బంది పడతాం ఏం లేదు, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you. హలో, గుర్తుపెట్టారా? హలో 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 హలో
ఫంగస్ పండాపురున్నదే లండన్ ఎల్లో తొందరకి చుట్టుకో ఎప్పుడూరు గీత దాటనే సర్దికోటల్లో సైకిలేసుకో పిల్ల నీ కోరి పలే పలే మెరిసిపోతుంది ఇందాకే మీకు మెక్కిలే వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే చిత్రినాల పూసల దండేసుకో చాలా సంగులే ఇది ముందు సబ్బులే వాష్ గుండెలేదు నా సిస్టము ఎందుకేది ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు లోకల్ అన్ని వరవాసు లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు లోకల్ అన్ని వరవాసు లెక్కలు ఏ తక్కువన బ్లాక్ అండ్ వైట్ టీవీ ఏదిస్తాం నీకు చెప్పుకో అటు హైటెక్ ఈ పక్క బిడ్డ నీకు ఇద్దరిలో ఎవరిష్టం నేర్చుకో చేసారమ్ముడు ఎందుకే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను ఆడే గాజులతో కార్యకల్ అన్ని ఓరవాసు లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను ఆడే గాజుల మాలయ్య టియా టియా తారాలయ్య రయ్య రయ్య వరాలయ్య తయ్య తయ్య తయ్యారయ్య అయ్య బాలయ్య Mia, mia, chana, mia, tia, tia, tode, mia, 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 mama, mia, ayya, malaya. Mia, mia, karalaya, raya, raya, varalaya, taya, 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 raya, ayya, malaya. Ayya re hoya, putla maya, kopari kaya, kotana babaya. Ayya re hoya, putla maya, kopari kaya, kotana babaya. Katule doise कृष्ण बनाया कलतो सीसे कृष्ण की माया मत्गा सोते कोई न सोया मत्गा नीके दिन पड़ गया काला के चंगा काटया ये कुछ कई लगाया कानू कुछ पिस पे पाया या जय बालैया या बाकिरे तुना केटो अनगण कमाया या वो गुर्राले काले वो सैया सैया या जय बालैया या बाकिरे Ele me ayo, se eu
ముందు స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి తరలించి ప్రోగ్రామ్
సూపర్ సూపర్. ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనం చూడాలి అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కొండవీడు ఫెస్ట్. దాంట్లో మాత్రమే సాధ్యమవుతాయి. సో మన మధ్యకి ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామ కృష్ణరాజు అన్న గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ మాత్రమైనటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ సార్. ప్రతిపాటి మనం కొండవీడి దగ్గరికి వచ్చి కొండేలి అని అడగడం కాదు, చిలంగూరు పేటకు వచ్చి ప్రతిపాటి గారి ఏరియా అంటే అలా ఉంటది. ఎందుకో మిమ్మల్ని చూస్తే మా ప్రతిపాటి పుల్లారావు గారికి లెవెల్లో పర్ఫామ్ చేసినటువంటి స్పెషల్ యాక్ట్స్ అన్నింటినీ కూడా ఈ రోజు ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి కృతికా శుక్లా గారికి, అలాగే గౌరవ శాసనసభ మార్చులు అయినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి, అలాగే మన టూరిజం డిపార్ట్మెంట్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కాదు ఇప్పుడు వచ్చే ఈ యాక్ట్ మన భీమవరంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అత్యద్భుతంగా హైలైట్ అయింది. మన చాలా ఇష్టపడ్డారు ఈ యాక్ట్. మళ్ళీ మీరు ఇష్టపడినందుకు మరొకసారి మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఇన్వైటెడ్ యాక్టర్ విజయేంద్ర గారు ఫ్రమ్ భోపాల్, ఇండియాస్ గాట్ టాలెంట్ లో ఎన్నో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఈ రోజు మన కొండవీడు ఫెస్ట్ లో వన్ ఆఫ్ ది హైలైట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఇచ్చేసి మనందరి ముందు వావ్ అనిపించడానికి అండ్ కాంతార యాక్ట్ మనందరి ముందుకు వచ్చేస్తారు. లెట్స్ వెల్కమ్ విజయేంద్ర గారు ఫ్రమ్ భోపాల్. థ్యాంక్ యూ. ఈ యాక్ట్ పర్ఫామ్ చేయాలి అంటే అంత హెవీ ప్రాపర్టీ తో పర్ఫామ్ చేయాలంటే మీ దగ్గర నుంచి కూడా అంత ఎనర్జెటిక్ గా ఎంకరేజ్మెంట్ తో పెట్టుకోవాలి కూడా. వినిపించలేదు ఇంకా గట్టిగా. సో మనకి మాత్రం ఆలోచన చేయకుండా సో ఇండియాస్ గాట్ టాలెంట్ వంటి ఎన్నో అద్భుతమైనటువంటి టీవీ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో స్టేజెస్ లో వారి యొక్క పర్ఫార్మెన్స్ అందించి ఈ రోజు మన మధ్య చేస్తున్నటువంటి విజయేంద్ర గారు ఫ్రమ్ భోపాల్ వారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జనార్దన్ రెడ్డి గారికి, మరి మన కృష్ణరాజు గారికి, అలాగే మా ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాసేపట్లో ప్రార్థన అవుతుంది. గట్టిగా